హలో ఎవ్రీవన్. ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్లో మనది సెకండ్ క్లాస్. సో ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ మనము కాంప్లెక్స్ నెంబర్స్ 1లో మనం ఏం చూసాము, కాంప్లెక్స్ నెంబర్స్ అసలు ఏ విధంగా వచ్చింది, దాని యొక్క బేసిక్ ఫార్ములాస్ ఏంటి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేస్తాము, అలాగే గుణకార విలోమము, సంకలన విలోమం అంటే అడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూసాం. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 1A ప్రాబ్లమ్స్ కూడా చూసినాం. సో ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ 2లో వచ్చినట్లయితే ఎక్సర్సైజ్ 2కి సంబంధించినవి. దీంట్లో మనకి ఏముంటాయో చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ సంకీర్ణ సంఖ్య జెడ్కు వాస్తవ కల్పిత భాగాలు. మనం జెడ్ అనేది a + ib తీసుకుంటే అందులో a, b ఏమని చెప్పాం, మనము బిలాంగ్స్ టు R అని చెప్పాము, అవునా. సో జెడ్ అనేది a + ib తీసుకుంటే ఏ అనేది మనకి రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది. అండ్ దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాము, RE ఆఫ్ జెడ్ అని డినోట్ చేస్తాము, అవునా. సో ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, వాస్తవ భాగం. వాస్తవ భాగం అని చెప్తాం, అవునా. అండ్ B ఈజ్ కాల్డ్, ఇక్కడ చూడండి, B ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. బీని ఏమంటున్నాం మనము, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అండ్ డినోటెడ్ బై IM ఆఫ్ జెడ్ అని అంటాం. ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటి, కల్పిత భాగం. ఓకే. సో ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ నేమో RE, ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటాం, RE ఆఫ్ జెడ్. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఏమో ఫస్ట్ 2 లెటర్స్ IM ఆఫ్ జెడ్. ఈ విధంగా డినోట్ చేసుకుంటాం మనం. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటి అనేది మనం ఫస్ట్ వీడియోలో చూసాం, అవునా. సో ఇక్కడ మనకి ఏనేమో రియల్ పార్ట్ అవుతుంది, ఇమాజినరీ వాల్యూ ఉండేది దాని యొక్క గుణకం ఏమవుతుంది, మనకి ఇమాజినరీ పార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ B అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఓకే, అట్లా. నెక్స్ట్ సంకీర్ణ సంఖ్య యొక్క సంయుగ్మం. దీన్నే మనం కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని అంటాం. ఓకే, తెలుగులో చూడండి డెఫినేషన్. ఏదైనా సంకీర్ణ సంఖ్య Z = a + ibకు Z యొక్క సంయుగ్మాన్ని a + i - b అని నిర్వచించి దీనిని Z బార్తో సూచిస్తాం. సో Z బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, a - ib అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సంకీర్ణ సంఖ్య అంటే మనము సంకీర్ణ సంఖ్యని a + ib అనుకుంటే దాని యొక్క సంయుగ్మం ఏమవుతుంది, క్లియర్గా a - ib అవుతుంది. i × bకి మైనస్ ఉంటుంది, అంటే i యొక్క గుణకానికి మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది, మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది. సో దీనిని మనం దేంతో డినోట్ చేస్తామంటే సంయుగ్మాన్ని Z బార్తో డినోట్ చేస్తాం. ఓకే, దీనిని Z బార్తో సూచిస్తాం, అవునా. సో Z బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, a - ib. సో ఇదే డెఫినేషన్ ఇంగ్లీష్లో చూడండి. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఫర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ Z = a + ib, we define the conjugate of Z as a - ib and denoted by Z bar. That means Z bar = a - ib. అంటే ఫర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్కి, ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ Z = a + ibకి కాంజుగేట్ ఆఫ్ Z ఏమవుతుంది, a - ib అవుతుంది. అంటే ఇమాజినరీ దగ్గర మాత్రమే సైన్ మారుతుంది మనకి, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని దేంతో డినోట్ చేస్తాం, మనము Z బార్తో చేస్తాము, అవునా. సో Z బార్ = a - ib. ఇప్పుడు Z = a + ib, దట్ ఇంప్లాయిస్ Z బార్ = a - ib. మనకి Z దగ్గర ఇమాజిన్ నెంబర్ దగ్గర ప్లస్ ఉంటే Z బార్లో ఇమాజిన్ నెంబర్ దగ్గర మైనస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ Z దగ్గర మనకి ప్లస్ ఉంది, అవునా. ఇమాజిన్ నెంబర్ దగ్గర ప్లస్ ఉంది,
ఈ వాల్యూ ప్లస్ ఉంటే జెడ్ బార్లో మనకి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అలాగే ఒకవేళ జెడ్ వాల్యూ దగ్గర మనకి వాల్యూ మైనస్ ఉంటే ఏమవుతుంది, జెడ్ బార్ దగ్గర ప్లస్ అవుతుంది, ఏ ప్లస్ ఐబి అవుతుంది. ఓకే, సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ సంకీర్ణ సంఖ్యకు వర్గమూలం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇది. 4 మార్క్స్ నుంచి అడుగుతారు, అలాగే 2 మార్క్స్ నుంచి కూడా అడుగుతారు మనకి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, దానికి ఒక ఫార్ములా ఉంది. ఒకవేళ ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐబి ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ ఐబి అయిందనుకోండి, మనకు అప్పుడు ఎక్స్ వై వాల్యూస్ ఏ విధంగా వస్తాయి, ఎక్స్ ప్లస్ ఐ వాల్యూస్ ఏ విధంగా వస్తాయంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 హోల్ రూట్. ఓకే, ప్లస్ ఐ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2 హోల్ రూట్. ఎప్పుడు బి గ్రేటర్ దెన్ 0 ఉంటే, 0 కంటే ఎక్కువగా ఉంటే, బి అంటే ఏంటి ఇక్కడ ఈ వాల్యూ స్క్వేర్ రూట్లో ఉండే ఇమాజినరీ పార్ట్, అంటే ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ 0 కంటే ఎక్కువగా ఉంటే మీన్స్ పాజిటివ్ వాల్యూస్ అని చెప్పొచ్చు మనం. అవునా, పాజిటివ్ ఉంటే మనకి ఇలా వస్తుంది ఫార్ములా. ఓకే, ఇన్ కేస్ బి లెస్ దెన్ 0 అంటే, 0 కంటే తక్కువగా అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి బి అనేది. బి అంటే ఏంటి, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ దగ్గర ఉండే వాల్యూస్ నెగిటివ్లో ఉంటే మనకి ఈ ఫార్ములా వస్తుంది. సో దట్ మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 హోల్ రూట్ మైనస్ ఐ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2 హోల్ రూట్. అంటే చిన్నగా ఏం గుర్తుపెట్టుకోనంటే ఇక్కడ మీరు బి అనేది పాజిటివ్ అయిందనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది. బి అనేది నెగిటివ్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ బి అనేది ఇక్కడ ఇమాజినరీ పార్ట్. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, గుణన విలోమం. మనం నిన్న దీనిపైన ప్రాబ్లమ్స్ చూసినాము. సో ఏ ప్లస్ ఐబి అయితే గుణన విలోమము మనకి ఏ ప్లస్ ఐబికి ఏమవుతుంది, డైరెక్ట్ మనము ఇది మనకి ఎంసెట్లో యూజ్ అవుతుంది. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ ఆన్సర్ చేస్తాము దీంతో. సో ఏ ప్లస్ ఐబి ఉంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, గుణన విలోమం ఏ మైనస్ ఐబి. పైన అనేది సైన్ చేంజ్ అవుతుంది చూడండి, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది. సో ఏ మైనస్ ఐబి బై కింద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామన్గా ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ ఏ మైనస్ ఐబి అయ్యిందనుకోండి, అప్పుడు ఏ ప్లస్ ఐబి అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ అవుతుంది. ఏ ప్లస్ ఐబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనము డైరెక్ట్ ఐబీ ఎగ్జామ్లో చేయము, ఇంత డైరెక్ట్గా చేయము, డైరెక్ట్ ఆన్సర్ అంటే సాల్వ్ చేస్తుంటాం. కానీ ఎంసెట్లో మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1B ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్, కింది సంకీర్ణ సంఖ్యలను ఏ ప్లస్ ఐబీ రూపంలో రాయండి. మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని ఎందులోకి కన్వర్ట్ చేయాలి, ఏ ప్లస్ ఐబీలోకి, ఏ ప్లస్ ఐబీ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, రైట్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 - 3i ఇంటూ 3 + 4i. సెకండ్ క్వశ్చన్ 1 + 2i హోల్ క్యూబ్. థర్డ్ క్వశ్చన్ a - ib బై a + ib. ఫోర్త్ క్వశ్చన్ 4 + 3i బై 2 + 3i ఇంటూ 4 - 3i. ఫిఫ్త్ క్వశ్చన్ -√3 + -√2 ఇంటూ 2√3 - i. సిక్స్త్ క్వశ్చన్ -5i ఇంటూ i బై 8. సెవెంత్ క్వశ్చన్ -i ఇంటూ 2i. ఎయిత్ క్వశ్చన్ i పవర్ 9. ఇదే i పవర్ 9 చూడండి. నైన్త్ క్వశ్చన్ i పవర్ -19. టెన్త్ క్వశ్చన్ 3 × 7 + 7i ప్లస్ i ఇంటూ 7 + 7. 11th క్వశ్చన్ 2
plus 5i by 3 minus 2i plus 2 minus 5i by 3 plus 2i. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం ఇప్పుడు. 2 minus 3i into 3 plus 4i. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మనకి? 2 minus 3i into 3 plus 4i. దీన్ని మనం ఏం చేయాలి? a plus ib ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే a plus ib రూపంలోకి మార్చాలి. ఓకే, సో గివెన్ థింగ్ 2 minus 3i into 3 plus 4i. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మీకు ఒక షార్ట్ కట్ కూడా చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో. రెండు ఈక్వేషన్స్ అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ z1 ఈక్వల్ టు a plus ib అండ్ z2 ఈక్వల్ టు c plus id ఈ విధంగా ఇస్తే ఏం చేయాలనేది చెప్పాను. ఏం చేస్తాం మనం? మల్టిప్లై అంటే ABCD ఇలా రాసుకొని ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. అంటే ఏంటి? AC మైనస్ BD ప్లస్ I ఇంటూ, ఇప్పుడు క్రాస్గా మల్టిప్లై చేసి యాడ్ చేయాలి, అంటే AD మైనస్ AD ప్లస్ BC. ఈ విధంగా చేస్తే రెండింటి యొక్క మల్టిప్లికేషన్ వస్తుంది. డైరెక్ట్ మనం ఇలా ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు. ఎంసెట్కి అయితే మనకి ఇది మంచిగా పనికి వస్తుంది. ఐపీకి కొంచెం ప్రాసెస్ చేస్తేనే బాగుంటుంది, మార్క్స్ బాగా పడతాయి. సో 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. చేస్తే 2 ఇంటూ 3 ఏమవుతుంది? 6 ప్లస్ ప్లస్ ఉంది కదా, రెండు చోట్ల ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 4s 8i. ఇప్పుడు మైనస్తో ఈ రెండింటిని ఇక్కడ రెండు దగ్గర మనకి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 3 3s 9i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 3 4s 12 i ఇంటూ i స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 6 8i మైనస్ 9i మైనస్ i అవుతుంది. 8లో నుంచి 9 పోతే మైనస్ i. అవునా? రెండు i యొక్క గుణకాలు కాబట్టి మనము ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ i వస్తుంది. మైనస్ 12 i స్క్వేర్ మీన్స్ మైనస్ 1. అవునా? మనం కాన్సెప్ట్లో చూసాం i ఈక్వల్ టు రూట్ మైనస్ 1 అయితే i స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది. అవునా? సో దట్ ఈక్వల్ టు 6 మైనస్ i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 12 1s 12. 6 ప్లస్ 12 ఏమవుతుంది? 18 మైనస్ i. ఓకే, ఇది మనకి ఏ ఫార్మాట్లో ఉంది? ఇప్పుడు a ప్లస్ ib రూపంలో ఉంది. అవునా? సో ఇక్కడ ప్లస్ వచ్చే విధంగా కూడా రాసుకోవచ్చు మనం. 18 ప్లస్ i ఇంటూ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1. ఓకే, ఇప్పుడు a ప్లస్ ib రూపంలో ఉంది, వచ్చేసింది కదా. నెక్స్ట్ ప్రాబ్లం 1 ప్లస్ 2i హోల్ క్యూబ్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? 1 ప్లస్ 2i హోల్ క్యూబ్. వీ నో దట్ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఎంతమందికి తెలుసు? a క్యూబ్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. అవునా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి, ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. a ప్లస్ ib హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఇక్కడ a అంటే 1 అనుకోండి, b అంటే 2i అనుకోండి, 2i మొత్తాన్ని కూడా b అనుకోండి. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 2i హోల్ క్యూబ్ ఈక్వల్ టు a అంటే 1 కదా, 1 క్యూబ్ ప్లస్ b అంటే 2i, సో 2i హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a అంటే 1 b అంటే 2i a ప్లస్ b అంటే 1 ప్లస్ 2i. సో దట్ ఈక్వల్ టు 1 క్యూబ్ మీన్స్ 1 ప్లస్ 2 క్యూబ్ అంటే 8, i క్యూబ్ అంటే i క్యూబే రాసుకుందాం ప్రస్తుతానికి, ప్లస్ 3 1s 3, 3 2s 6, 6i ఇంటూ 1 ప్లస్ 2i. ఇక్కడ మీకు కొన్ని చెప్పాలి. i స్క్వేర్ అంటే మైనస్ 1, i క్యూబ్ అంటే మైనస్ i, i పవర్ ఆఫ్ 4 అంటే
1. ఓకే, ఇవి ఎలా వచ్చినాయంటే ఐ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు -1 అని. ఐ క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు? ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాయొచ్చు, అవునా? ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ ఐ, -1 ఇంటూ ఐ మైనస్ ఐ, ఈ విధంగా వస్తుంది ఐ క్యూబ్ అంటే. ఐ పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎలా వస్తుంది? ఐ పవర్ ఆఫ్ 4 ఈజ్ నథింగ్ బట్ ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఐ స్క్వేర్ మీన్స్ -1 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? +1, ఈ విధంగా వస్తుంది ఐ పవర్ ఆఫ్ 4 వాల్యూ. ఓకే, ఈ మూడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఐ స్క్వేర్ అంటే -1, ఐ క్యూబ్ అంటే -ఐ పవర్ ఆఫ్ 4 అంటే 1. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, మన కాంప్లెక్స్ నెంబర్స్లో చాలా యూస్ అవుతాయి. 1 + 8 ఇంటూ ఐ క్యూబ్ అంటే -i అని చెప్పాం కదా, ప్లస్ 6iతో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 6i ఇంటూ 1 6i అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 6 2s 12, i ఇంటూ ఐ స్క్వేర్. 1 ప్లస్ ఇంటూ మైనస్ -8i ప్లస్ 6i ప్లస్ 12 ఇంటూ ఐ స్క్వేర్ మీన్స్ -1. 1 -8i ప్లస్ 6i -2i అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ -12. 1 - 12 -11 అవుతుంది, -11 -2i, అవునా? సో ఇది మనకి ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది? a + ib రూపంలో ఉంది. ఇక్కడ మధ్యలో ప్లస్ రావాలి కాబట్టి ప్లస్ వచ్చే విధంగా రాస్తే -11, ఇది ఏ విలువ, ప్లస్ i ఇంటూ b విలువ ఏంటి ఇక్కడ? -2, ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. a - ib బై a + ib. a - ib బై a + ib. మనం లాస్ట్ క్లాస్లో డివిజన్ ఉంటే ఎలా చేశాము, అదేవిధంగా ఈ ప్రాబ్లమ్ని కూడా చేయాలి. సో డివిజన్ ఉన్నప్పుడు మనకి హారం అనేది అకరణీయం చేసుకున్నాం, అవునా? ఇక్కడ లవం a - ib, హారం a + ib, న్యూమరేటర్ డినామినేటర్, అవునా? సో హారాన్ని అకరణీయం చేయాలి, డివిజన్ ఫ్యాక్టర్. ఇక్కడ హారంలో మనకి ప్లస్ అనేది ఉంది, అకరణీయం చేసినప్పుడు సైన్ ఏమవుతుంది? మారుతుంది, అంటే ప్లస్ మైనస్గా అవుతుంది. అంటే a - ibతో లవాని హారాన్ని గుణించాలి. ఇప్పుడు a - ib ఇంటూ a - ib ఏమవుతుంది? a - ib హోల్ స్క్వేర్ అవుతుంది, బై a + ib ఇంటూ a - ib, a + ib ఇంటూ a - ib. సో దట్ ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం విడదీస్తే a² + b² ib హోల్ స్క్వేర్ -2 ఇంటూ a ఇంటూ b అంటే ఇక్కడ ib, బై a + ib ఇంటూ a - ib. డైరెక్ట్ ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాం? a² + b², అవునా? లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మనం. సో దట్ ఈక్వల్ టు a² + i² b² మైనస్ i ఇంటూ 2ab బై a² + b². సో దట్ ఈక్వల్ టు a² i² అంటే ఎంత? -1 ఇంటూ b² మైనస్ i ఇంటూ, లేదా ఇక్కడ ప్లస్ రాసుకుందాము, -2ab రాసుకుందాం, ఎందుకో చూదురు. a² + b². ఇక్కడ a² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, b², అవునా? a² - b² ప్లస్ i ఇంటూ -2ab by a² + b². So that equal to
నేను రియల్ పార్ట్స్ ఇక్కడ ఐలేన్ వాల్యూస్ ఉండే కదా, రియల్ పార్ట్స్ కిందకి తీసుకుంటున్నాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై డినామినేటర్ని డివైడ్ చేస్తున్నాను రెండింటికి కూడా, ప్లస్ ఐ ఇంటూ ఇది ఇమాజినరీ పార్ట్ కిందకి తీసుకుంటే మైనస్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి ఇప్పుడు ఇది మొత్తం ఏ రియల్ పార్ట్, ఇది మొత్తం బి ఇమాజినరీ పార్ట్, మధ్యలో ప్లస్ వచ్చింది కదా మనకి, ఏ ప్లస్ ఐబి రూపంలోకి కన్వర్ట్ అయిపోయింది, అవునా. సో దానికోసమే నేను ఇక్కడ మైనస్ ఉన్న దాన్ని ప్లస్ పెట్టుకొని లోపలికి మైనస్ పెట్టుకున్నాను, అంటే ఇమాజినరీ యొక్క గుణకంలోనికి మైనస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది మళ్ళీ. సో ఈ ఫార్మాట్లో రావడం కోసం నేను ఇక్కడ ఇలా చేసిన. ఓకే, ఈ విధంగా చేయాలి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇదే విధంగా చేసి మీరు ఆన్సర్స్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టాలి. 4th ప్రాబ్లం చూడండి. 4 + 3i / 2 + 3i × 4 - 3i. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. దానికోసం నేను హింట్ ఇస్తాను చూడండి. 4th ప్రాబ్లం చూడండి. 4 + 3i / 2 + 3i × 4 - 3i. అవునా. సో దీన్ని మనము హారము 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. డినామినేటర్లు ఎన్ని ఉన్నాయి? 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని కూడా అకరణీయం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే అన్ని కాంప్లెక్స్ నెంబర్స్తోని అకరణీయం చేస్తాం. ఓకే, సో ఎలా చేస్తామో చూడండి. 4 + 3i ఇది మనకు న్యూమరేటర్లో ఉన్న వాల్యూ బై 2 + 3i × 4 - 3i ఇంటూ ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? 2 + 3i అంటే 2 - 3iతో చేయాలి. 4 - 3i ఇక్కడ ఏం తీసుకుంటాం? మైనస్ ఉంది కాబట్టి 4 + 3i. ఈ విధంగా అకరణీయం చేసుకోవాలి. బై 2 - 3i × 4 + 3i. డినామినేటర్లో కూడా సేమ్ రాస్తాం అకరణీయం చేసేటప్పుడు. 2 - 3i × 4 + 3i. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ మనకి 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ దానికేమో 2 + 3i కాబట్టి నేను 2 - 3i తీసుకున్నా. సెకండ్ వన్ 4 - 3i, సో నేను 4 + 3i తీసుకున్నా. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ విధంగా తీసుకొని మనము ఎన్ని ఉన్నా సరే అన్ని తీసుకొని అకరణీయం చేయాలి. ఇప్పుడు ఈ 3 కూడా మనం యాడ్ చేయాలి. 4 + 3i 2 సార్లు వచ్చింది కదా, మల్టిప్లై 4 + 3i × 4 + 3i హోల్ స్క్వేర్ రాస్తున్నా డైరెక్ట్. 2 - 3i బై 2 + 3i × 2 - 3i 2² + 3² ఇంటూ 4 - 3i × 4 + 3i 4² + 3². ఎలా? We know that very well. A + ib × a - ib = a² + b². ఈ ఫార్ములా ప్రకారం రాసినాం. మళ్ళీ మీరు ఎలాగో అని కన్ఫ్యూజ్ అయ్యారు. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాద్దాం. తెలుసు కదా, a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. a² అంటే ఇక్కడ 4², b² అంటే 3i హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 × 4 × 3i. దీని మొత్తానికి పెద్ద బ్రాకెట్ పెట్టుకుందాం. పక్కన మళ్ళీ 2 - 3i ఉంది కదా మనకి, అది రాద్దాం. బై 2² + 3² అంటే 4 + 9. ఇది 4. 4² + 3² అంటే 16 + 9. సో దట్ ఈక్వల్ టు 4² అంటే న్యూమరేటర్లో 16 + 3² అంటే 9i² ప్లస్ 2 × 4 = 8, 8 × 3 = 24i. - 2 - 3i బై 4 + 9 13, 16 + 9 25. So that equal to
16 ఐ స్క్వేర్ అంటే -1 -1 ఇంటూ ప్లస్ ఏమవుతుంది -9 ప్లస్ 24i ఇంటూ 2 - 3i 25 13 ఏమవుతుంది మనకి 13 ఇంటూ 25 25 3 75 అవుతుంది 25 1 25 25 ప్లస్ 7 ఏమవుతుంది 32 అవుతుంది అంటే 325 సో దట్ ఈక్వల్ టు 16 - 9 7 + 24i ఇంటూ 2 - 3i by 325 7తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 14 - 21i ప్లస్ 24iతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది 24 2 48 24 2 ఏంటి 48i మైనస్ 24 3 ఏమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా మైనస్ 24 3 72 72 i ఇంటూ i స్క్వేర్ అవుతుంది బై 325 14 -21i ప్లస్ 48i ఏమవుతుంది ప్లస్ 27i అవుతుంది మైనస్ 72 ఇంటూ i స్క్వేర్ మీన్స్ -1 బై 325 సో దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 72 ప్లస్ 14 ఏమవుతుంది ప్లస్ 86 ప్లస్ 27i బై 325 సో దీని 86 బై 325 ప్లస్ i ఇంటూ 27 బై 325 ఈ విధంగా చేయాలి ఓకే సో ఇది మనకి a ప్లస్ ib రూపంలోకి కన్వర్ట్ అయింది నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి -5i ఇంటూ i బై 8 ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం -5i ఇంటూ i బై 8 సో ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేయాలి మనకి ఇది a ప్లస్ ib రూపంలో లేదు కదా మనం కన్వర్ట్ చేయాల్సిందే a ప్లస్ ib రూపంలో చేయాలి సో ఎలా చేద్దామో ఒకసారి చూడండి ఒక ఐడియా చూడండి -5i ఇంటూ i ఏమవుతుంది -5i స్క్వేర్ బై డినామినేటర్లో 8 సో దట్ ఈక్వల్ టు -5 ఇంటూ i స్క్వేర్ మీన్స్ -1 బై 8 -5 ఇంటూ -1 ఏమవుతుంది +5 సో 5/8 కానీ ఇక్కడ మనకి a ప్లస్ ib రూపంలో లేదు అవునా సో లేదు కాబట్టి ఇమాజినరీ పార్ట్ దగ్గర నేను 0 తీసుకుంటున్నా ఎలానో చూడండి i పెట్టి ఇంటూ 0 పెడుతున్నా i ఇంటూ 0 మళ్ళీ 0నే అయిపోతుంది అంటే ఇక్కడ ఆన్సర్లో మనకి ఎలాంటి మార్పు జరగనంత వరకు మనము ఏమైనా చేయొచ్చు i స్క్వేర్లో ఇక్కడ మనకు ఆన్సర్లో మార్పు జరుగుతుంది అని అంటే మనం ఇలా తీసుకోకూడదు కానీ మార్పు జరుగుతుందా లేదు i ఇంటూ 0 మళ్ళీ 0నే అయిపోతుంది సో తీసుకోవచ్చు ఎందుకు తీసుకుంటున్నాం మనము అంటే a ప్లస్ ib రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా రాసుకుంటున్నాను అప్పుడు a అంటే 5/8 ప్లస్ b ib అంటే i ఇంటూ b అంటే 0 ఆ విధంగా తీసుకుంటున్నాను ఇలాగే ఇంకో ప్రాబ్లం ఉంది చూడండి -i ఇంటూ 2i దీన్ని కూడా అలాగే చేయాలి i⁻9 i⁻−19 ఈ రెండిట్లో నేను ఈ ప్రాబ్లం చెప్తాను ఇది మీరు హోంవర్క్ చేయండి ఇక్కడ ఇది హోంవర్క్ 5th ప్రాబ్లం కూడా హోంవర్క్ ఓకే ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ఓకే i⁻−19 i⁻−19 ఇది ఎలా చేద్దామో చూద్దాం ఇక్కడ i⁻−19 ఉంది కాబట్టి పవర్లో మైనస్ ఉంటే మనకు అది డినామినేటర్లో వస్తుంది అని తెలుసు అవునా
మనం 8th 9th క్లాస్లోనే నేర్చుకున్నాం ఇది. 1/i⁻19 సారీ 9 కాదు 19గా తీసుకున్నాం. సో 19 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఐతో మల్టిప్లై చేస్తున్నా న్యూమినేటర్ అండ్ డినామినేటర్. డినామినేటర్లో ఐతో మల్టిప్లై చేస్తే 19 కాస్త 20 అవుతుంది. i/i⁻20. సో i/i⁻20 అంటే నేను ఏం రాసిన, i² రాసిన, మళ్ళీ 2 10s 20 అవుతుంది. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు i/i² అంటే ఎంత, -1 -1 10. సో i/-1 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది, ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ అవుతుంది. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి -1 10 ఏమవుతుంది, 1 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు i. కానీ ఇది మనకి a+ib రూపంలో ఉందా, లేదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే i అనే వాల్యూని 0+iగా రాస్తాను. ఇప్పుడు మనకి ఇది a+ib రూపంలోకి మారిపోయింది కదా. సో ఈ విధంగా చేయాలి. ఇప్పుడు i⁻9 నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది, i⁻9 ఉంది కదా. దీన్ని మీరు ఏం చేయాలంటే i⁻8 × iగా రాసుకోండి. i⁻8 అంటే i² × i. ఈ విధంగా రాసుకొని చేయండి. ఓకేనా? మీరందరూ ఆన్సర్స్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టాలి నాకు ఆన్సర్స్. ఎవరు కూడా పెట్టట్లేదు, ఫస్ట్ వీడియోలో ఎవరు పెట్టలేదు ఇంకా. అంటే మీరు వింటున్నారు కానీ చేయట్లేదు హోంవర్క్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 3తో మల్టిప్లై చేయాలి, ఐతో మల్టిప్లై చేయాలి. అలాగైనా చేయొచ్చు, లేదు అంటే ఇంకోలా కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ 2 దగ్గర మనకు 7 + 7i 7 + 7i ఉంది. 7 + 7i కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ 3, ఇటువైపు i 3 + i ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి a+ib రూపంలోకి మార్చాం. 9th ప్రాబ్లం చూడండి, ఇది కూడా హోంవర్క్ అమ్మ. 9th ప్రాబ్లం 11th ప్రాబ్లం చూడండి. 2 + 5i/3 - 2i. ఫస్ట్ దీన్ని అకరణీయం చేసుకోవాలి. ఎలా, 3 + 2i/3 + 2iతో అకరణీయం చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి 2 - 5i/3 + 2i. దీన్ని 3 - 2iతో అకరణీయం చేయాలి. చేసి రెండింటిని కూడా యాడ్ చేయాలి. వచ్చిన ఆన్సర్స్ రెండింటిని కూడా యాడ్ చేస్తే మనకి a+b/ib రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1 2 3 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తము చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో సరే 5 ఉంటాయి. 1 2 3 4 5. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రైట్ ద కాంజుగేట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, కాంజుగేట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ చేయాలి. అంటే సంయుగ్మం, తెలుగులో ఏమంటాం మనం, సంయుగ్మం. ఇచ్చిన సంకీర్ణ సంఖ్య యొక్క సంయుగ్మాన్ని కనుగొనండి క్వశ్చన్. ఓకే, ఫస్ట్ బిట్లో సెకండ్ ప్రాబ్లంకి సంబంధించినవి ఇవన్నీ కూడా. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3 + 4i. 3 + 4i. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనము 3 + 4i జెడ్తో చూస్ చేస్తే 3 + 4iని మనకి కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏమవుతుంది, conjugate of z is z bar that equal to a minus ib అవుతుంది. సపోజ్ z అనేది a + ib రూపంలో ఉంటే మనకి z బార్ ఏమవుతుంది, a minus ib అవుతుంది. ఇక్కడ z అనేది మనకి ప్లస్సే ఉంది. సో అప్పుడు మనకు z బార్ ఏమవుతుంది, 3 - 4i అవుతుంది. అంటే ఇమాజినరీ పార్ట్ దగ్గర మాత్రమే సైన్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇలా డైరెక్ట్ ఇస్తేనేమో ఇలాగే చేసేస్తాం. కానీ ఇలా ఇస్తే ఏం చేయాలి, ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ దాన్ని a + ib రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. a + ib రూపంలోకి కన్వర్ట్ చేసిన తర్వాత దానికి కాంజుగేట్ రాయాలి. ఓకేనా, దానికి సంయుగ్మం రాయాలి. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి, సెకండ్ ప్రాబ్లం హోంవర్క్గా చేదురు మీరు. థర్డ్ ప్రాబ్లం చూడండి, 2 + 5i × -4 + 6i.
సో ఈ విధంగా ఉంది కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ రెండింటిని కూడా మనము a ప్లస్ ఐబీ రూపంలోకి మార్చుకోవాలి. మనం ఇందాక ప్రాబ్లమ్స్ చేసాం కదా, సేమ్ అలాగే చేస్తాము. లాస్ట్కి వచ్చిన ఆన్సర్కి కాంజుగేట్ అప్లై చేస్తాం. ఓకేనా. సో 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అదేమవుతుంది, దీన్ని జెడ్తో కన్సిడర్ చేసుకోండి. z ఈక్వల్ టు 2 × -4 -8, 2 6 12, 12i, 5 × -4 -20 into I, 5 6 30, I into I square. So that equal to -8, 12i -20i, -8i అవుతుంది, ప్లస్ 30 into I square means -1, -8 minus into plus minus -30, so -38, -38 -8i. ఓకే, ఇది ఏంటి మనకి z వాల్యూ. ఇప్పుడు మనకి z యొక్క సంయుగ్మం ఏమవుతుందో చూద్దాం. z యొక్క సంయుగ్మం z బార్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ దగ్గర సైన్ చేంజ్ అవుతుంది. అవునా, రియల్ నెంబర్ అలాగే ఉంటుంది, కాంప్లెక్స్ దగ్గర -8 ఉంది కాబట్టి +8 అవుతుంది, +8i. ఈ విధంగా రాయాలి. సంయుగ్మం అంటే ఒక్కటే, ఇమాజినరీ పార్ట్ ఒక్కటే చేంజ్ అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్గా, మైనస్ ఉంటే ప్లస్గా. ఓకే, అదేవిధంగా ఈ రెండింటిని మైనస్ చేసి వచ్చిన వాల్యూకి సంయుగ్మం రాయండి. ఓకే, నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. 5i/7 + i. 5i/7 + i. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, a ప్లస్ ఐబీ రూపంలోకి రావాలి అంటే అకరణీయం చేయాలి. హారాన్ని అకరణీయం చేస్తే 7 - i/7 - i అంతే కదా. ఇమాజినరీ పార్ట్ దగ్గర మాత్రమే సైన్ చేంజ్ చేస్తాం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. సో దట్ ఈక్వల్ టు 5i into 7 - i by 7 + i into 7 - i. సో దట్ ఈక్వల్ టు 5i into 7, 5 7s ఎంత, 35i, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 5 × 1, ఇక్కడ ఏం చెబితే 1 ఉన్నట్టు, 5 × 1 5 అవుతుంది, i into I square by 7 + i into 7 - i, 7 square plus 1 square. So that equal to 35i minus 5 into I square means -1 by 7 square అంటే 49 plus 1 square means 1. So that equal to 35i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 5 by 49 + 1 50. నేను ఇక్కడ న్యూమినేటర్లో ఏం చేస్తున్నా అంటే 5 కామన్ తీస్తున్నా. ఫస్ట్ రియల్ పార్ట్ని ముందు రాసుకుంటున్నా. 5 1s 5 ప్లస్ 5 7s 35i. ఫస్ట్ నేను రియల్ పార్ట్ని ముందు రాసుకుంటున్నా, ఇమాజినరీ పార్ట్ని తర్వాత రాసిన. కన్ఫ్యూజ్ అవ్వకండి. 5 కామన్ తీస్తే మనకు 1 + 7i వస్తుంది. కింద 50, 5 1s 5 10s. సో దట్ ఈక్వల్ టు 1 + 7i by 10. ఇది మనకేంటి, జెడ్ వాల్యూ. ఇప్పటి వరకు మనం చేసింది జెడ్ వాల్యూవే. జెడ్ వాల్యూని మనము ఏ విధంగా మార్చుకున్నాం, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ జెడ్ వాల్యూ ఏమొచ్చింది, 1 + 7i by 10 వచ్చింది. అవునా. సో దీన్ని ఎలా రాస్తాం, 1/10 ప్లస్ 7/10 ఇంటూ ఐగా రాస్తాం. జెడ్ ఈక్వల్ టు, ఇప్పుడు సంయుగ్మం రాయాలి. దీనికి ఆన్సర్ ఏంటి, కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఈజ్ జెడ్ బార్ దట్ ఈక్వల్ టు, రియల్ పార్ట్ అలాగే ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ దగ్గర మాత్రమే సైన్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, -7/10i. సో దాన్ని ఏం రాస్తాం, ఎల్సిఎం చేస్తే 10 ఉంటుంది, పైన 1 - 7i, 1 - 7i by 10 అవుతుంది. ఇది మనకేంటి, కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది, అంటే సంయుగ్మం అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. అదేవిధంగా ఈ ప్రాబ్లం చేసి నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే సింప్లిఫై
ఫస్ట్ ప్రాబ్లం అందులో థర్డ్లో i² ప్లస్ i పవర్ ఆఫ్ 4 ప్లస్ i పవర్ ఆఫ్ 6 ప్లస్ అండ్ సో ఆన్ 2n ప్లస్ 1 టర్మ్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం i పవర్ ఆఫ్ 18 మైనస్ 3 ఇంటూ i పవర్ ఆఫ్ 7 ప్లస్ i² ఇంటూ 1 ప్లస్ i పవర్ ఆఫ్ 4 ఇంటూ మైనస్ i హోల్ పవర్ ఆఫ్ 26. రెండు ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏమన్నారు, i² ప్లస్ i పవర్ ఆఫ్ 4 అంటే i² హోల్ స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ i పవర్ ఆఫ్ 6 అంటే i² హోల్ పవర్ ఆఫ్ క్యూబ్ రాయొచ్చు, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ i² హోల్ పవర్ 2n ప్లస్ 1 టర్మ్స్ అన్నారు కదా, 2n ప్లస్ 1 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు i² అంటే వీ నో దట్ -1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ క్యూబ్. నెక్స్ట్ ఏం వస్తుంది, ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ 4 ఈ విధంగా వస్తుంటుంది కదా, ప్లస్ -1 హోల్ పవర్ 2n ప్లస్ 1. 2n ప్లస్ 1 అనేది సరియా బేసియా? బేసి సంఖ్య, డెఫినెట్గా బేసి సంఖ్య అవుతుంది. n వాల్యూ ఏ విలువ తీసుకున్నా ఫర్ ఆల్ n వాల్యూస్ 2n ప్లస్ 1 అనేది మనకు ఆడ్ నెంబర్ అవుతుంది. సో -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది, -1 హోల్ క్యూబ్ అంటే -1 అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ -1, -1 పవర్ 4 అంటే +1 అవుతుంది. అంతే కదా, -1కి మనకి పవర్ ఆడ్ ఉంటేనేమో మైనస్ అవుతుంది, పవర్ ఈవెన్ ఉంటేనేమో ప్లస్ అవుతుంది. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 పవర్ ఆడ్ కదా, ఇది ఆడ్ నెంబర్ బేసి సంఖ్య కాబట్టి -1 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 -1 ప్లస్ 1. ఈ విధంగా మనకు ఈవెన్ నెంబర్స్, ఇది ఈవెనే కదా, ఎండ్ ఏముంది మనకి ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్స్ ఇక్కడ ఎండ్ ఏముంది, ఆడ్ ఉంది. ఒక ఆడ్ ఒక ఈవెన్, ఒక ఆడ్ ఒక ఈవెన్, ఈ విధంగా వస్తుంది కదా. మనకి ఎండ్ ఆడ్ ఉంది, దానికంటే ముందు ఏముంటుంది, ఈవెన్ ఉంటుంది. అంటే ఈవెన్ వరకు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ ఆడ్ మిగిలిపోతుంది. అంటే ఈ -1 అనేది మిగిలిపోతుంది. ఈ విధంగా -1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. i పవర్ 18. క్వశ్చన్ రాసుకుందాం. i పవర్ 18 మైనస్ 3 ఇంటూ i పవర్ 7 ప్లస్ i² ఇంటూ 1 ప్లస్ i పవర్ 4 మైనస్ i పవర్ 26. i పవర్ 18 ఎలా రాసుకోవచ్చు, i² పవర్ 9గా రాయొచ్చు, 9 2 18 మైనస్ 3 ఇంటూ i పవర్ ఆఫ్ 6 ఇంటూ ఐగా రాయొచ్చు కదా, i పవర్ ఆఫ్ 7 అంటే 6 ప్లస్ 1 7 అవుతుంది, ప్లస్ i² అంటే -1 1 ప్లస్ i పవర్ ఆఫ్ 4 అంటే మీకు ఇంతకుముందే చెప్పాను 1. సో -1 ఇంటూ ఐగా రాయొచ్చు కదా, మైనస్ ఐని -1 ఇంటూ ఐగా రాస్తున్నా, i పవర్ 26 -1 పవర్ ఆల్సో 26, రెండింటికి పవర్ ఉంటుంది. ఇక్కడ -1కి పవర్ ఉంటుంది, ఐకి పవర్ ఉంటుంది, కాబట్టి -1 పవర్ 26 i పవర్ 26గా రాసుకుంటున్నాం. ఇప్పుడు i² అంటే -1 పవర్ 9 మైనస్ 3 ఇంటూ i పవర్ ఆఫ్ 6 అంటే i² పవర్ క్యూబ్ రాసుకోవచ్చు ఇంటూ i ప్లస్ -1 ఇంటూ 1 ప్లస్ 1 2 -1 పవర్ 26 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి +1 వస్తుంది, +1. i పవర్ 26ని ఎలా రాయొచ్చు, i² హోల్ పవర్ 13గా రాయొచ్చు. i పవర్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1 అవుతుంది, -3 ఇంటూ i² మీన్స్ -1 హోల్ క్యూబ్ ఇంటూ i మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది మైనస్ అవుతుంది. 1 2 జా 2, 2 1 జా 2, i² అంటే -1 హోల్ పవర్ 13. సో దట్ ఈక్వల్ టు -1 -3 -1 హోల్ క్యూబ్ అంటే -1 ఇంటూ i మైనస్ ఇంటూ ఇక్కడ 2 ఇంటూ -1 పవర్ 13 అంటే -1, అవునా, ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1 అవుతుంది. సో -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, -1 ప్లస్ 2 ఏమవుతుంది, +1 అవుతుంది, +1 ప్లస్ 3i. ఈ విధంగా రాయాలి. ఓకేనా.
సో ఇది ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఎక్కడ కన్ఫ్యూషన్ లేదు. మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చిన i పవర్ ఆఫ్ 18 ఏమో i స్క్వేర్ పవర్ 9గా, i పవర్ ఆఫ్ 7ని i పవర్ ఆఫ్ 6 ఇంటూ iగా, i పవర్ ఆఫ్ 4 అంటే 1 డైరెక్ట్ వేసుకున్నాం, i స్క్వేర్ అంటే -1. ఇక్కడ మైనస్ ఐని మాత్రం చూడండి, మైనస్ ఐని మాత్రం -1 ఇంటూ iగా రాసుకున్నాం. సో దాంతో మనకు -1 పవర్ 26 అలాగే i పవర్ 26 వస్తుంది. -1 పవర్ 26 అంటే +1, i పవర్ ఆఫ్ 26ని ఎలా రాసినాం, మళ్ళీ i స్క్వేర్ హోల్ పవర్ 13గా రాసుకున్నాం. ఓకే, దాన్ని సాల్వ్ చేసుకుంటే ఇలా వస్తుంది, 1 + 3iగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ఏ స్క్వేర్ రూట్ ఫర్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. 7 + 24i, -8 - 6i, 3 + 4i, -47 + i ఇంటూ 8√3. మనము వర్గమూలం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్కి మనం వర్గమూలం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే 7 + 24i. మనకి ఫార్ములాస్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటి, b > 0 ఉన్నప్పుడు b < 0 అంటే ఇమాజినరీ పార్ట్ దగ్గర ఉండే వాల్యూస్, ఈ వాల్యూస్ మనకి ఇక్కడ <0 ఉంది. అంటే 0 కంటే ఎక్కువగా అంటే పాజిటివ్ నెంబరే ఉంది కాబట్టి మనం ఫస్ట్ తీసుకోవాలి. ఓకే, 7 + 24iలో 7 + 24i దీనిలో మనకి a అంటే 7, b అంటే 24. ఓకే, ఈ వాల్యూస్ మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ మీన్స్ √7 + 24i = ±√ మళ్ళీ రూట్ a స్క్వేర్ అంటే 7 స్క్వేర్, b స్క్వేర్ అంటే 24 స్క్వేర్, ప్లస్ a అంటే 7/2 ప్లస్ i ఇంటూ √, మళ్ళీ స్మాల్ రూట్ a స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ మైనస్ a, అక్కడ ప్లస్ ఏ కదా, ఇక్కడ -a/2. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, బ్రాకెట్ క్లోజ్. సో దట్ ± big root 7 square means 49. 49 plus 24 square means 576. ఈ రెండింటికి మళ్ళీ రూట్ ప్లస్ 7/2 ప్లస్ i బిగ్ రూట్ స్మాల్ రూట్ 49 plus 576 -7/2 bracket close. So that ± (49 + 576) ఏమవుతుంది, √625 ప్లస్ 7/2 ప్లస్ i ఇంటూ 49 + 576 √625 -7/2 bracket close. So that ± (625 √625 అంటే ఎంత, 25 ప్లస్ 7/2 ప్లస్ i √25 - 7/2. ఇక్కడ ఏమవుతుంది మనకి 25 - 7/2 bracket close. So that ± (25 + 7 means 32. 32/2 square root plus i √25 - 7 అంటే 18/2. 2 1s are 6, 2 1s are 2 9s. So we know that √16 means 4 plus i into √9 means 3 plus or minus 4 plus i 3 వచ్చింది అంటే 3i. So therefore plus or minus 4 plus 3i is the root of 7 plus 2i. Okay, so 24i.
ఇది మనకి ఏమవుతుంది, రూట్స్ 7 + 24i ఆన్సర్ ఏమొచ్చింది మనకి +or-4 + 3i. ఈ విధంగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఫార్ములా ఏ ఫార్ములా తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఈ రెండిట్లో b>0 ఉంటే ప్లస్ ఉన్నది తీసుకోవాలి, b<0 ఉంటే మైనస్ ఉన్నది తీసుకోవాలి. <0 ఇది ఎక్కడ చూస్తాం మనము, ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇమాజినరీ పార్ట్ దగ్గర ప్లస్ ఉంటే ఫస్ట్ ఫార్ములా, ఇమాజినరీ పార్ట్ దగ్గర మైనస్ ఉంటే సెకండ్ ఫార్ములా. ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, -8 -6i. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ దగ్గర మైనస్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్కి మనము సెకండ్ ఫార్ములా యూస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫార్ములా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫార్ములా. ఈ విధంగా ఈ రెండు క్వశ్చన్స్కి ఫస్ట్ ఫార్ములా, సెకండ్ క్వశ్చన్కి సెకండ్ ఫార్ములా యూస్ చేసుకొని చేయాలి. సో ఈ మిగతా ప్రాబ్లమ్స్ కూడా చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్. గుణన విలోమం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్కి, సంకీర్ణ సంఖ్యలకి మనము గుణన విలోమాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫిఫ్త్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, √5 + 3i. సెకండ్ ప్రాబ్లం -i. థర్డ్ ప్రాబ్లం i⁻−38. 3 ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, √5 + 3i. We know that z = a + ib. దీనికి మనకి గుణన విలోమం ఏమని చెప్పాము, గుణన విలోమం అంటే z ఇన్వర్స్ అంటే, లేదా 1/zతో కూడా చూపించవచ్చు మనం. z ఇన్వర్స్ = a - ib √a² + b². ఈ విధంగా వస్తుంది, అవునా. సో ఇక్కడ మనకి డైరెక్ట్ a అంటే ఎంత, √5, b అంటే 3. సో డైరెక్ట్ అప్లై చేసుకున్నట్టయితే మనకి, ఇక్కడ స్క్వేర్ రూట్ రాదు, a² + b² చేస్తే z = √5 + 3i యొక్క గుణన విలోమ z ఇన్వర్స్ = a అంటే √5 - 3i /a² అంటే √5² + b² అంటే 3². సో దట్ = √5 - 3i √² 2 క్యాన్సిల్ అయితే 5 + 3² మీన్స్ 9. సో √5 - 3i 5 + 9 ఏమవుతుంది, 14. 14 ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. గుణన విలోమం అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ z ఇన్వర్స్. ఈ విధంగా రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి, -i. ఈ విధంగా ఉంటే ఇలా చేస్తాం. మనం గుణన విలోమం చేయాలంటే a + ib రూపంలో ఉండాలనుకున్నాం, అవునా. ఇలా లేదు, ఓన్లీ అయ్యింది. ఇలా ఉంటే ఎలా చేస్తామో చూడండి. దీన్ని నేను z = 0 - iగా రాస్తున్నాను. రాసుకుంటే తప్పేం లేదు కదా, 0 - i అంటే మళ్ళీ -i వస్తుంది. నాకు ఫార్ములా ఏంటంటే z = a - ib యొక్క గుణన విలోమం z ఇన్వర్స్ = a + ib /a² + b². ఇది ఫార్ములా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే z ఇన్వర్స్ = a + ib అంటే 0 + i /a² అంటే 0² + b² అంటే i యొక్క నిరూపకం 1, మనకి ఏం లేకుంటే 1 ఉన్నట్టు, 1². సో దట్ = 0 + i అంటే i /0² అంటే 0, 1² అంటే 1, సో 1. సో దట్ = i. ఈ విధంగా చేయాలి. అంటే z ఇన్వర్స్ ఏమైంది మనకి, i అయింది. z = -i ఉంటే z ఇన్వర్స్ ఏమవుతుంది, గుణన విలోమం i అవుతుంది. ఓకే, సో ఇది మీరు షార్ట్కట్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎంసెట్లో యూజ్ అవుతుంది. థర్డ్ ప్రాబ్లం ఏమన్నారు, i⁻−35 అని అడిగారు.
దీన్ని ఎలా చేస్తామో చూడండి. మనం ఇంతకుముందు ఏ ప్లస్ ఐబి రూపంలోకి కన్వర్ట్ చేసే ప్రాబ్లమ్స్లో చూసినాము. సో అలాగే కన్వర్ట్ చేయాలి ఫస్ట్ అయితే. సో I పవర్ -35 ఉంది కాబట్టి డినామినేటర్లోకి తెచ్చుకుంటున్నా. 1/35 ఎందుకు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ పవర్లో ప్లస్ రావడం కోసం నేను డినామినేటర్లోకి తెచ్చుకున్నాను. 35 ఉంది. సో ఈవెన్ నెంబర్ కోసం నేను ఏం చేసినా ఒక ఐతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే I పవర్ 35 × 1 ఏమవుతుంది 36 అవుతుంది. సో I/36ని ఎలా రాసుకోవచ్చు, I² హోల్ పవర్ 18 రాయొచ్చు. 18 2 36 మళ్ళీ, అవునా. సో దట్ ఈక్వల్ టు I/I² మీన్స్ -1 పవర్ 18. సో I/-1 పవర్ 18 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి 1 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు I. సో ఇప్పుడు నాకు ఏమైంది, I పవర్ -35 వాల్యూ I వచ్చింది. ఇప్పుడు Z ఈక్వల్ టు నాకు ఏమవుతుంది 0 + Iగా రాసుకోవచ్చు కదా, నేను 0 + Iగా రాసుకోవచ్చు. మళ్ళీ మనకి ఐఏ వస్తుంది రెండింటిని చేసి. ఇది A + IB రూపంలో ఉంది అంటే ఇలా. సో Z ఈక్వల్ టు A + IB అయితే దాని యొక్క గుణన విలోమం ఏమవుతుంది, A - IB/A² + B². సో దీని యొక్క Z ఇన్వర్స్ మనకి ఏమవుతుంది, A - IB అంటే 0 - I/A² అంటే 0² + B² అంటే 1². సో -I/1. సో దట్ ఈక్వల్ టు -I. -I ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా చేయాలి. గుణన విలోమం అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కానీ ఈజీగానే ఉంటాయి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు నోటెడ్ అయిపోతుంది. ఓకే. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్లో నేను ఇప్పుడు చెప్పినంత వరకు చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నావి రిమైనింగ్ వీడియోస్ అని కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.